శాంటోస్ ని కాపాడడానికి నేనున్నాను. ఈ థానోస్ ని ఎదిరించి గెలవడం అంత సులభమైన విషయం కాదు ఐరన్ మ్యాన్. ఈ రోజు మన ఇద్దరం కలిపి ఒక ఆటని ఆడదాము. నువ్వు గెలిచావనుకో నేను ఈ లాస్ శాంటోస్ ని నిజంగానే వదిలి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గనుక గెలిచాననుకో నీ ఐరన్ మ్యాన్ సూట్ ని నాకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే కాదు, ఈ లాస్ శాంటోస్ ని మరొక 2 రోజుల్లో ధ్వంసం చేసి పాడేస్తాను. దీనికి నువ్వు సిద్ధమేనా? నాతో తలబడి గెలవగలవా? నేను థానోస్ ని అని మర్చిపోకుండా ఉంటే నీకే మంచిదని మరొకసారి గుర్తు చేస్తున్నాను. నాతో ఛాలెంజ్ విసిరే ముందు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. మాటలు ఎవడైనా చెప్తాడు, కానీ చేతల్లో చూపించేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఈ ఐరన్ మ్యాన్ ఈ రోజు నిన్ను ఇక్కడే పాతైపోతున్నాడు. సిద్ధంగా ఉండే థానోస్, ఇక్కడి నుంచి బయటపడాలంటే నువ్వు పారిపోవు, లేదా నా చేతిలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. కోపం వస్తుందా? ఇప్పుడు చూపిస్తాను నా తడాకా ఏంటో నీకు. ఏమైంది థానోస్? రా వచ్చి నాతో ఫైట్ చేయి. ఫైట్ చేయలేకపోతున్నావా? అరే థానోస్, నీ ఓపిక అంత బేగా నశించిపోయిందా? నీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి నన్ను పట్టుకో. అరే థానోస్, నువ్వు ఏంటి గన్నతో ఫైరింగ్ చేస్తున్నావు? ఆర్ యు కిడ్డింగ్ మీ? నువ్వు గన్నతో షూట్ చేసి చంపుదాం అనుకుంటున్నావా? నా సూట్ ని పట్టుకెళ్దాం అనుకుంటున్నావా? నేను అంత తింగరున్నైతే కాదు కదా, నీకులాగా నేను ఏ సూట్ పడతా సూట్ వేసుకురావడానికి. థానోస్, ఇక నీకు ఫైనల్ చాప్టర్ స్టార్ట్ అయింది. నేను కొట్టే ప్రతి దెబ్బ నీకు గతం గుర్తు చేయడానికి కొడుతున్నాను. తీసుకో, ఈ లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళిపో, లేదా నువ్వు నా చేతిలోనే చస్తావు థానోస్, చస్తావు. చూసావు కదా, నా లోపల నుంచి వచ్చే కిరణాలు నిన్ను భస్మం చేసేస్తాయి. నువ్వు ఈ లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళిపోవాలి, లేదంటే నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. వెళ్తావా లేదా? వెళ్ళిపో. నీ ఓటమిని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి నువ్వు? నేను అంత సులభంగా ఓటమిని ఒప్పుకుంటున్నాను నువ్వు ఎలా అనుకున్నావు ఐరన్ మ్యాన్? ఇప్పుడు దాకా నీ ఆటలు చూపించావు, ఇప్పుడు నా ఆట నువ్వు చూద్దువు గాని. ఈ థానోస్ ఒక్క చిటికేస్తే చాలు ఆకాశం భూకంపం వచ్చి మొత్తం అంతా అల్లకల్లోలమైపోతుంది. వెయ్యమంటావా? ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళదు తెలుసా? మీ అవెంజర్స్ అందరినీ హతమార్చిన తర్వాత అప్పుడు ఈ లోకం మొత్తాన్ని అంతం చేస్తాను. ఏంటి ఐరన్ మ్యాన్, రెడీగా ఉండు. నీ మీద పడే పెద్ద పెద్ద బండరాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు ఈ ఐరన్ మ్యాన్ సూట్ ని ఈ థానోస్ దోచుకు వెళ్తాడు. అరే నిప్పుల్లో గిలగిలా కొట్టుకుంటున్నావే. అరే నువ్వు బుల్లెట్ ప్రూఫ్ సూట్ చేసినప్పుడు ఇక్కడ ఫైర్ ప్రూఫ్ చేయలేదా? పాపం సూట్ లోకి కాలిపోతున్నట్టుకుంది. ఈ థానోస్ తో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని ముందు నుంచే చెప్పాను. నా మాట వినలేదు, నాతో సవాలు చేశావు. ఇప్పుడు చూపిస్తాను నీకు. డీల్ అంటే డీలింగ్. ఒక్కసారి నువ్వు ఓడిపోయిన తర్వాత ఇక ఆ సూట్ నా సొంతం. నీకు సూట్ కావాలంటే వచ్చి నాతో తలబడి నన్ను ఓడించి అప్పుడు నీ సూట్ ని తీసుకువెళ్ళు. చెప్పాను కదా నీ సూట్ నాకే సొంతమని. ఈ సూట్ ని తీసుకువెళ్లి లాస్ శాంటోస్ లో ఉన్న వాళ్ళందరినీ చంపుతాను. అప్పుడు మొత్తం అందరూ నువ్వే చంపావని అనుకుంటారు. నిప్పుల్లో కొట్టుకొని నువ్వు ఇక్కడే చావు ఐరన్ మ్యాన్. ఈ థానోస్ ని ఎవ్వరూ అంతం చెయ్యలేరు. నాకు చావు లేని జీవితం ఇది. ఇలాంటిది ఎవ్వరికి రాదు. హలో ఐరన్ మ్యాన్, చెప్పు ఏమైంది? అరే ఏమైంది థానోస్? ఏంటి థానోస్ నిన్ను కుట్టాడా? అరే నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. ఎక్కడున్నావు? ఫుట్బాల్ స్టేడియమ్మా? సరే సరే నేను వస్తున్నాను. హలో హలో హలో. ఓకే, కాల్ అయితే కనుక కట్ అయిపోయింది. థానోస్ తో ఫైట్ జరిగిందా? అరే మన లాస్ శాంటోస్ ని గత 3 రోజులుగా థానోస్ అయితే మాత్రం చాలా హింసలు పెడుతున్నాడు. రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్క కార్ ని ధ్వంసం చేయడంతో జనాలందరూ భయపడి రోడ్డు మీదకి రావడమే భయపడి ఆపేశారు. ఓకే, కానీ ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ ఆపడానికి వెళ్లి ఐరన్ మ్యాన్ కూడా దెబ్బలు తిన్నట్టుకున్నాడు. అయినా థానోస్ దగ్గర ఆ 5 స్టోన్లు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు అతని అంతం చేయడం అంత సులభమైన విషయం కాదు. ఒకవేళ చెయ్యాలి అంటే వాడు ఖచ్చితంగా వాడి ప్రాణాల మీద ఆశ వదులుకొని ఉండాలి. ఓకే, మనం ముందు ఫాస్ట్ గా ఫుట్బాల్ స్టేడియం దగ్గరికి చేరుకోవాలి. ఓకే, మనమైతే ఫుట్బాల్ స్టేడియం దగ్గరికి వచ్చేసాము. లోపల ఉన్నట్టుకున్నాడు, కానీ ఇక్కడ చూడండి చాలా వరకు వచ్చే ద్వారాలో ధ్వంసం అయిపోయి ఉంది. ఓకే ఓకే, మనమైతే కనుక ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఆగండి, లోపలికి వెళ్ళి మనమైతే చూద్దాము. అరే కార్ అయితే కనుక ఇటు నుంచి వెళ్ళదు కదా, ఇటు పక్క నుంచి మరొక దారి ఉంది. ఆ దారిలోంచి మనం లోపలికి వెళ్దాము.
టోనీ ఎక్కడో ఉన్నట్టుకున్నాడు. అయినా థానోస్ తో ఒక్కడే పోరాడి గెలవలేడని ఎన్నోసార్లు చెప్పాను. అయినా నా మాట వినలేదు. అయినా ట్రై చేశాడు, అది కూడా లాస్ శాంటోస్ ని కాపాడడానికి. టోనీ, నీకు ఏం కాలేదు కదా? నేను వచ్చేసాను. నీకేం భయం లేదు టోనీ, నీకేం భయం లేదు. అయ్యో ఏంటిది టోనీ, నీ సూట్ ఏది? ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడికి పోయింది? అరే మన టోనీ అయితే మాత్రం కళ్ళు తెరిచి పడిపోయాడు, కాన్షియస్ లో లేడు. ఓకే టోనీ, నా మాటలు వినపడుతున్నాయా? 10 నిమిషాలు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. దయచేసి నా మాట విను. ఇదిగో 10 నిమిషాలు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రేయ్, ఎక్కడ్రా థానోస్? దమ్ముంటే వచ్చి నాతో పోరాడు. టోనీ నీకేం కాదు, నువ్వైతే మాత్రం అలాగే ఉండు. ఓకే గాయస్, మనమైతే టోనీని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ అయితే కనుక వేసేసాము. ఇప్పుడు మనం వెళ్ళినంత ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, లేకపోతే టోనీని దక్కించుకోవడం చాలా కష్టం. ఒకవేళ టోనీకి గనక ఏమన్నా అయితే మన లాస్ శాంటోస్ ని సేవ్ చేయడం ఇంపాసిబుల్. అసలు ఏం జరిగింది మీకేమన్నా తెలుసా? థానోస్ కి టోనీకి అసలు ఎందుకు ఫైట్ జరిగింది అంటే, ఎలాగో అవెంజర్స్ అడ్డుకుంటారు అనుకో, కానీ ఒక్కడే ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. అవెంజర్స్ అందరూ ఉండి పోరాడితే ఖచ్చితంగా థానోస్ మీద గెలిచేవాళ్ళేమో. అయినా మన టోనీ స్టార్క్ వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాడు. గాయస్, అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. మన టోనీ స్టార్క్ అయితే మాత్రం ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్లారు. ఓకే దేవుడా, ఏం కాకూడదు. వాడికి గనక ఏమన్నా అయితే లాస్ శాంటోస్ ని ఇంకా ఎవ్వరూ కాపాడలేరు. వాడు సూట్ ని పట్టుకు వెళ్ళినా సరే ఇప్పుడు మొత్తం అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. డాక్టర్ బయటకు వచ్చే వరకు మనకైతే మాత్రం ఏ విషయం అన్నది తెలియదు. ప్రస్తుతానికైతే ఇంకా చికిత్స జరుగుతుంది లోపలైతే గనక. ఓకే చూద్దాము, బయటకు వచ్చి చెప్పాలి. డాక్టర్ వచ్చారా? అసలు టోనీకి ఏమైంది, ఎలా ఉంది? మీరే చెప్పాలి డాక్టర్, అసలు ఏం జరిగిందో. ఒక విషయం చెప్తారు, జాగ్రత్తగా విను. టోనీ స్టార్క్ ఇక మీదట ఎటువంటి సూట్ ని ధరించి ఎవరితోని ఫైట్ చేయలేడు, అర్థమవుతుందా? ఒకవేళ అదే కనుక చేశాడంటే టోనీ స్టార్క్ ఇక నడడానికి కూడా పనికిరాడు. తన స్పైనల్ కార్డ్ మొత్తం దెబ్బతిన్నది. దాంతో ఆయన కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏదో ఒకలా చికిత్స చేసి దాన్ని కొద్దిగా క్లియర్ చేయగలిగాము. కానీ ఇంకొకసారి కనుక అలా జరిగిందంటే ఇక మీదట అతను నడవబోయేదే లేదు. జీవితకాలం వీల్ చైర్ లోనే కూర్చొని అలాగే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు ఈ లాస్ శాంటోస్ కి చేసిన సేవ చాలు. ఇక మీదట తన ఆరోగ్యం కోసం చూసుకోమని నువ్వే ఎద్దవేటట్టు చెప్పాలి లిఖిత్. థ్యాంక్ యూ డాక్టర్, నా మిత్రుడిని బ్రతికించినందుకు. మీరే గనక లేకపోతే ఈ రోజు వీడి ప్రాణాలు కోల్పోయేవాడు. పద టోనీ, ఇంక మనం బయలుదేరదాము. ఓకే టోనీకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ థానోస్ తో ఫైట్ చేస్తానని చెప్పేసి అంటాడు. కానీ డాక్టర్ చెప్పింది విన్నారు కదా, వీడు ఇక మీదట ఎక్కడికి వెళ్ళకూడదు అండ్ అలాగే ఎటువంటి సూట్లు కూడా వేసుకోకూడదు. ఒకవేళ వాడు వేసుకుంటే మొత్తానికి వాడి స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. అదే కనుక జరిగిందంటే వాడు జీవితం అంతా ఇంకా వీల్ చైర్ మీద కూర్చోవలసిందే. ఓకే డాక్టర్ చెప్పింది విన్నాం కాబట్టి ఎంత కష్టమైనా సరే ఈ మాటను నేను టోనీతో చెప్పాలని అనుకుంటున్నాను. టోనీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటకు వచ్చావు కాబట్టి నువ్వు ఎవరితోని ఫైట్ చేసేదే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానో నీకే అర్థమవుతుంది. కానీ నువ్వు ఎటువంటి సూట్ ని వేసుకోవడానికి వీల్లేదు. చెప్తుంటే అర్థం కావడం లేదా? నీ స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నదంట. ఇంకొకసారి నువ్వు సూట్ వేసుకుని ఆ థానోస్ తో ఫైట్ చేయడానికి వెళ్తే మొత్తానికి నువ్వు ఇంకా వీల్ చైర్ అవుతావు అనేసి డాక్టర్లు చెప్పారు. అది నీకు చెప్దామని ప్రయత్నిస్తుంటే అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఇలాగే చేస్తూ ఉంటావు. చెప్తున్నాను కదా, అక్కడ డాక్టర్స్ వెళ్ళొద్దన్నారనేసి. టోనీ, నువ్వు నా మాట గనక పట్టించుకోకపోతే ఇక మీదట ఈ మిత్రుడు నీతో మాట్లాడడానికి కాదు కదా, కనీసం నీ ముఖం చూడ్డానికి కూడా రాడు. అర్థమవుతుందా? నీ ఆరోగ్యం కోసం నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే నేను కూడా నిన్ను కలవడానికి రావడమే జరగదు. అర్థమవుతుందా? నా మాట విను. ఇక నుంచైనా డాక్టర్లు చెప్పింది మైండ్ లో పెట్టుకొని ఈ సూటు గీటు అంటూ మానే. టోనీ, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదు టోనీ. సరే ఏంటి, ఇప్పుడు ప్రజలందరినీ కాపాడాలి, లాస్ శాంటోస్ ని సేవ్ చేయాలి, అంతే కదా? సరే నేను చేస్తాను. నువ్వు ఏదైతే సూట్ ని తయారు చేద్దాం అనుకుంటున్నావో ఆ సూట్ ని నాకియ్యి. నేను ఫుల్ గా ట్రైన్ అవి లాస్ శాంటోస్ లో ఉన్న జనాలందరినీ రక్షించే బాధ్యత నాది. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ లాస్ శాంటోస్ ని రక్షించే వరకు నేను కూడా ఊరుకోను. కానీ నువ్వైతే మాత్రం రెస్ట్ తీసుకో. డాక్టర్లు చెప్పింది కాస్త అర్థం చేసుకో. ఇక మీదట నువ్వు అవెంజర్స్ లో ఉండడానికి వీల్లేదు టోనీ, వీల్లేదు. నా మాట కష్టంగా ఉన్నా సరే తప్పదు. ఎన్ని రోజులు ఈ లాస్ శాంటోస్ ని కాపాడాను, కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ థానోస్ నా మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వేయడం వల్లే ఇలా జరిగింది. కానీ చూసావా, రోడ్లు మొత్తం ఎంత విశాలంగా ఉన్నాయో. మనుషులందరూ బయట తిరగాలంటేనే భయపడుతున్నారు లిఖిత్.
కాబట్టి నువ్వు ఎలాగో చేస్తానన్నావు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు దానికోసం చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ థానస్ తో పోటీ పడ్డవంటే అంత సులభమైన విషయం కాదు. వాడు నన్నే బోల్తా కొట్టించాడు. పైగా వాడి దగ్గర ఎన్నో పవర్స్ ఉన్నాయి. కాబట్టి నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను. ఎలా అయినా సరే నీకోసం ఒక మంచి సూట్ ని తయారు చేస్తాను. ఇంతకు ముందు నా దగ్గర ఒక సూట్ ఉండేది. అది ఫెయిల్ అయిపోయింది. నేను వెళ్ళి మొత్తం ఆ సూట్ ని రెడీ చేసే పనిలో ఉంటాను. నువ్వు ఎర్లీ మార్నింగే లెగిసి రన్నింగ్ చేసి జిమ్ చేసి నా దగ్గరికి రా. నీకు నేను రేపే శిక్షణ ఇస్తాను. అర్థమైందా? గుర్తుపెట్టుకో లిఖిత్, థానస్ తో పోటీ పడి గెలవడం అంత సులభమైన విషయం కాదు. టోనీ, నేను నీకు మాటిస్తున్నాను. ఎలాగైనా సరే ఆ థానస్ ని అంతం చేసేదాకా నేను నిద్రపోను. కానీ నువ్వైతే మాత్రం రెస్ట్ తీసుకో. డాక్టర్లు చెప్పింది కాస్త నువ్వు అర్థం చేసుకో. నీకోసమే చెప్తున్నాను. నీ ప్రాణ స్నేహితుడిగా చెప్తున్నాను. నా మాట విను. సరే, తీసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. ఆ సూట్ ని రెడీ చేసిన తర్వాత ఆ థానస్ గాడు నా సూట్ ని పట్టుకు వెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఆ సూట్ ఉందంటే గనక వాడు చాలా చెడ్డ ప్రలెగిలి వాడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు మనల్ని సేవ్ చేసిన ఐరన్ మ్యాన్ మనల్ని చంపడానికి వచ్చాడని జనాలు అందరూ అనుకుంటారు. అలా జరగకూడదంటే మనం ఈ రోజు రాత్రికే సూట్ ని తయారు చేసి లిఖిత్కైతే గనక ఇవ్వాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న సూట్లలో ఇవన్నీ ఫెయిల్ అయిపోయిన సూట్లే. దీంట్లోంచి ఒక మంచి సూట్ తయారు చేస్తాను. ఖచ్చితంగా నేను ఒక మంచి సూట్ ని బిల్డ్ చేస్తాను. టోనీని ఆపడానికి నా దగ్గర మరొక మార్గం లేదు గాయస్. అందుకోసమే ఇక ఏం చేయాలో ఏంటో అర్థం కాక ఆ థానస్తో నేను పోటీ పడతానని చెప్పాను. ఏం చేయమంటారు? కళ్ళ ముందే ఒక స్నేహితుడు వాడి ప్రాణాల్ని కోల్పోవడం నేను చూడాలా, లేకపోతే వాడి జీవితకాలం వీల్ చైర్లో కూర్చొని దేకడం చూడాలా? నాకు ఆ రెండు చూడాలని లేదు. అందుకోసమే నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆ థానస్తో పోరాడతాను. నేను చెప్పాను కదా ముందే, నాకు ఏం జరిగినా పర్వాలేదు, కానీ ఆ థానస్ని అయితే మాత్రం అంతం చేస్తాను. అప్పుడు వరకు నేను ఈ లాస్ శాంటోస్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఆ థానస్ అంతా తేల్చుతాను. నేను ఊరికి వెళ్దామనుకున్నాను ఈరోజు, కానీ ఇలా జరిగింది కదా. ఇంకా లాస్ శాంటోస్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. రేపు పొద్దున్నే లెగిసి మనం రన్నింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అబ్బా, ఎవరబ్బా ఎంత పొద్దున్నే ఇలా ఫోన్ చేస్తున్నారు నాన్ స్టాప్గా? నాకు చూస్తేనేమో నిద్ర ఆగడం లేదు. ఇక్కడ ఫోన్స్ ఏమో బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. ఓకే, అమ్మయ్యా, ఫైనల్గా. అరే, ఈ టోనీ ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఏం జరిగింది? ఒకసారి ఆగండి, ఫోన్ చేసి మనం మాట్లాడదాము. హలో టోనీ, చెప్పు టోనీ, ఏం జరిగింది? ఏంటి, సూట్ని రెడీ చేసావా? కానీ ఏంటి, ఇప్పుడు నేను రన్నింగ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి రావాలి, అంతే కదా? సరే సరే, వస్తాను. ఏంటి, బీచ్ దగ్గర చెయ్యాలా? ఓకే, కావాలంటే అక్కడికి వెళ్ళాక ఫోటో కూడా పెడతాను. అయ్యో, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు మనమైతే గనక సముద్రం దగ్గరికి వెళ్ళి రన్నింగ్ మొదలు పెట్టాలి. ఫస్ట్ స్నానం చేద్దాం, పదండి. ఆ ఐరన్ మ్యాన్ సూట్ ని కంట్రోల్ చేయాలంటే మనకి స్ట్రెంత్ చాలా ఉండాలంట. అదే కాకుండా మనం ఫాస్ట్ గా పరిగెట్టాలంటే, లైక్ ఆ సూట్ లోంచి పరిగెట్టాలంటే మనం రన్నింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలంట. అందుకోసమే ఈ బీచ్ చివర ఇసుకుంటుంది కదా, దాంట్లోకి మన కాళ్ళు కూరుకుపోతూ ఉంటాయి. లైక్ ఒకవేళ మనం సూట్ వేసుకుంటే సేమ్ ఇదే విధంగా పరిగెడతామనేసి మనకి టోనీ అయితే చెప్పాడు. అందుకోసమే నేనైతే గనక ఇదిగోండి ఈ సముద్రంలో ఉన్న చివర ఇసుకలోనే పరిగెడుతున్నాను. మనకి బాగా రన్నింగ్ అలవాటు అవ్వాలి కదా. ఆ రన్నింగ్ అలవాటు అవుతేనే ఆ సూట్లో కూడా మనం పరిగెట్టుకుని వెళ్ళగలము. చూసారా, ఇక్కడికి వచ్చిన తర్వాత స్లో అయిపోతుంది, ఎందుకంటే మన కాళ్ళు కిందకి దిగిపోతున్నాయి కాబట్టి. సేమ్ ఆ సూట్లో కూడా అదే విధంగా అనిపిస్తుంది అనేసి మన టోనీ అంటున్నాడు. ఓకే, నేనైతే గనక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడే రన్నింగ్ చేసి దాని తర్వాత మనం టోనీ స్టార్క్ మెన్షన్ దగ్గరికి వెళ్దాము, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఓకే, ఆ రన్నింగ్ చేసినప్పటికీ నాకైతే ఫుల్గా కాళ్ళు పీకాయి. బట్ కానీ నో ప్రాబ్లం. నేను ఫస్ట్లో కొద్దిగా అక్కడ నడవడానికి ఇబ్బంది పడ్డాను, తర్వాత స్లోగా రన్నింగ్ చేశాను, దాని తర్వాత ఫాస్ట్ రన్ అప్ కూడా చేశాను. అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ టైంలోకైతే చూపించలేదు. ఓకే, ఇప్పుడు మన టోనీ స్టార్క్ అయితే గనక సూట్ రెడీ చేశాడంట. అసలు ఆ సూట్ ఎలా ఉందో, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనమే ట్రైల్ వేయాలి. డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు కదా టోనీ స్టార్క్ ఇక మీదట ఎటువంటి సూట్ ధరించకూడదనేసి. అందుకోసమే కనీసం ట్రైల్ వేయడానికి కూడా వాడు ట్రై చేయట్లేదు. నా మాటకి ఇచ్చిన రెస్పెక్ట్, నేను కూడా వాడు మాటకి ఇచ్చాను కదా రెస్పెక్ట్. టోనీ ఎక్కడున్నావు? టోనీ ఎక్కడా? అరే, ఎక్కడున్నాడబ్బా? ఇంత పెద్ద కొంపలో ఎలాగా ఎతికేది? ప్రతి గది వెతకాలంటే మనకి లేట్ అయిపోతుంది. ఓకే, కాల్ చేద్దాం, ఆగండి. హలో టోనీ, ఎక్కడున్నావు? ఏంటి, ల్యాబ్ లో ఉన్నావా? అవునవును, మర్చిపోయాను, సూట్ రెడీ చేస్తానన్నావు కదా. ఓకే ఓకే, ఇంకా నువ్వేమన్నా పైకి వచ్చేవేమనేసి ఫోన్ చేశాను. వస్తున్నాను.
ఓకే ఓకే పైన ఉన్నాను. ఓకే గాయ్స్, మన టోనీ అయితే గనక ల్యాబ్ లోనే ఉన్నాడంట నైట్ నుండి. వీడికి చెప్పాను పడుకోమని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరి చూడండి ఎలా సూట్ ని రెడీ చేస్తున్నాడు. అయ్యో ఈ సిస్టమ్ ముందే కూర్చున్నట్టుకున్నాడు చూడండి, వాడి ముఖం కూడా ఎలా అయిపోయిందో. టోనీ చెప్తున్నాను కదా టోనీ, నీ ఆరోగ్యం కోసం చూసుకోమని. ఏంటి నువ్వు? స్వార్థం అనేది ఉండొచ్చు, కానీ అది ఈ లెవెల్లో ఉండకూడదు. బయట జనాలు అందరూ అల్లకల్లలు అయిపోతున్నారు ఆ థానస్ గాడి కోసం. అలాంటిది ఎలా పడుకోమంటావు? నేను కాపాడలేకపోతున్నాననేసి రాత్రంతా నా మెదడులో ఒకటే బాధ. కానీ ఏం పర్వాలేదు, నువ్వు నాకు సాయం చేస్తానన్నావు. నేను నీకు సాయం చేయాలి కాబట్టి ఎంతో పవర్ఫుల్ సూట్ తయారు చేస్తున్నాడు. వాడు ఎన్ని గుద్దులు గుద్దినా సరే నువ్వు ఆ సూట్లోంచి బయటకు వచ్చేదే లేదు. అది కూడా ఒక బటన్ క్లిక్ చేసే వరకు. ఆ బటన్ ని కూడా నేను హైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న సూట్లయితే కాదు, ఒక స్పెషల్ ఎడిషన్ సూటు. అది లాస్ట్ టైం ఫెయిల్ అయింది, ఇప్పుడు ఆ సూట్ నే తీసుకురాబోతున్నాను. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ సూట్ ని తీసుకొస్తాను. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే గనక ఆ సూట్ ని పైకి తీసుకొద్దాము. ఇది ఒకప్పుడు చేసినప్పుడు చాలా పవర్ ఎక్కువైపోయింది, లైక్ కంట్రోల్ అయ్యేది కాదు. అండ్ అలాగే గ్యాస్ సిలిండర్స్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకోసమే ఇది మొత్తం విఫలమయ్యి చాలా దారుణంగా తయారయ్యింది. ఓకే, మనం రాత్రంతా ఎంతో కష్టపడి మన స్నేహితుడితో తయారు చేసిన సూట్ ఇదిగోండి. అండ్ అలాగే అవెంజర్స్ కున్న డిఎన్ఏ మొత్తం ఈ సూట్ లోకి ఎక్కించాను. లైక్ దీంట్లోకి బ్లడ్ ఎక్కించడానికి అవ్వదు కానీ డిఎన్ఏ అంటే ఇదిగోండి ఇలా మొత్తం బాడీ అంతా స్కాన్ చేసి అప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకొని అవన్నీ దీంట్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. అదే నేను చేసింది. ఓకే, ఇప్పుడు ఈ సూట్ ని పైకి తీసుకువెళ్దాము. పదండి, లేట్ చేయకూడదు. ఇదిగో నేను చెప్పాను కదా సూట్ తయారు చేశానని, అది ఇదే. చూడ్డానికి కొద్దిగా నీకు నాస్టీగా అనిపించచ్చు, బట్ ఏం పర్వాలేదు. కానీ ఈ సూట్ ఎంతో పవర్ఫుల్. ఇలాంటి ఐరన్ ని మన లాస్ శాంటస్ లో ఎవ్వరూ కొనలేదు. దీన్ని నేను ఒక ఫెయిల్యూర్ సూట్ గా గుర్తించాను, కానీ ఇదే ఇప్పుడు మనకి పనికొస్తుందనేసి అస్సలు అనుకోలేదు. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ సూట్ వేసుకొని నేను చెప్పినట్టుగా విని నువ్వైతే మాత్రం దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ సూట్ ని వేసుకోవాలి అంతే కదా. వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ప్రాక్టీస్ కూడా మొదలు పెడదాము. అర్థమైందా? ఈ రోజే ఆ థానస్ ని ఎలా అయినా సరే నేను అంతం చేస్తాను. ఓకే, సూట్ అయితే చాలా మంచిగా ఉంది టోనీ, బట్ కాకపోతే నడవడానికి అంత కంఫర్ట్ గా అయితే అనిపించడం లేదు. కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా ఇది నా సైజుకి కూడా కొద్దిగా తేడాగా ఉంది. ఓకే, ఏం పర్వాలేదు, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకా బేసిక్స్ మొదలు పెడితే ఈ రోజు సాయంకాలానికి ఆ థానస్ ని అంతం చేసేస్తాను. ఆ థానస్ ఏమన్నా మీ ఇంటి దగ్గర ఉన్న పిక్ పాకెట్ అనుకుంటున్నావా? సింపుల్ గా అంతం చేసేయడానికి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్కడ కనబడుతున్న రైట్ సైడ్ రెడ్ క్లిక్ బటన్ క్లిక్ చేసావనుకో, నువ్వైతే గనక గాల్లోకి తేల్తావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వైతే ఫ్లై అవ్వు. ఓ అలా నువ్వు వెళ్ళి దేనికి పడితే దానికి గుద్దితే సూట్ మొత్తం పాడైపోతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎక్స్ మోడ్ యాక్టివేట్ చేయి, ఆటోమేటిక్ గా ఎగురుతుంది. దాని తర్వాత నువ్వు కొద్దిగా హ్యాండిలింగ్ తీసుకో. అదే నీకు కరెక్ట్. చెప్పారా నీకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయమని? అది మంచిగానే వస్తుంది. అరే నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు లిఖిత్. నీ చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా విను, అర్థమవుతుందా? ఇదిగో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎగిరి నా దగ్గరికి రా. అంతే అంతే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, చూసావా ఇప్పుడు ఎలా వచ్చావో? సేమ్ అలాగే ఎక్స్ నొక్కాలి, ట్రయాంగిల్ నొక్కాలి, అలా అన్ని నొక్కుంటూ నువ్వైతే గనక రావాల్సి ఉంటుంది. అరే ఎగురు 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 ఎగురు. అది చూసావా? అరే మళ్ళీ ఎందుకు బటన్ నొక్కావు? నువ్వు ఎప్పుడైతే ల్యాండ్ అవ్వాలి అనుకుంటావో అప్పుడు మాత్రమే నొక్కాలి, నీకు అర్థమవుతుందా? అది ఇప్పుడు ఎలా అయితే ఎగురుతున్నావో అలాగే ఎగరాలి. అంతే అంతే అంతే. ఓ నో 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 లిఖిత్, ఏం జరిగింది? అరే పాపం సూట్ కి ఏదో అయినట్టుకుంది, బేగా వెళ్ళాలి. అరే లెగురా లెగు, నీకే పిలిచేది. ఏ లిఖిత్ లెగు. అరే నువ్వు ఏదో చేసేస్తావు కదనేసి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నువ్వు చూస్తేనేమో దాన్ని దీన్ని గుద్దేసి ఇక్కడే పడుకున్నావు. ఇంకా ఇలా అయితే నువ్వు థానస్ ని ఏమంతం చేస్తావురా? అరే నాకు ఏమీ అర్థం కావడం లేదు. అరే లెగరా, నీకేమన్నా అయ్యిందా? అమ్మయ్యా లెగిచాడు. చెప్పేది కాస్త వినవా? ఏం చెప్పినా సరే ఎందుకు అంత కంగారు? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు తప్పించి మేము చెప్పేది వినవేమో. టోనీ, ఇప్పుడు చూస్తావు కదా అసలు సిస్టర్ మజా ఎలా ఉంటుందో. ఓకే, రన్నింగ్ అయితే గనక కొద్దిగా దెబ్బతిన్నది, కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడు నేను ఎలా ఫ్లై అవుతాను. నిజంగా నువ్వే నమ్మలేవు కదా, నేను చెప్తున్నాను చూడు. రెడీ, 1 2 3 yes.
ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. చూశారు కదా ఎలా ఎగురుతున్నామో? అది 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 మనం చూడండి గాల్లో అటాక్ కూడా చేస్తున్నాము. అంటే మనకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఓ నో 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 నో, ఎస్ 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 ఎస్, మనం నీటిలో కూడా చాలా వేగంగా వెళ్తున్నాము. అంటే మనకి ఈ సూట్ ని కంట్రోల్ చేయడం వచ్చేసింది. దీంతో ఎలా ఫైట్ చేయాలో కూడా అర్థమైంది. అయ్యో ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఓహరి దేవుడో, ఏంటిది ఇలా డ్యామేజ్ అవుతుంది? ఓకే టోనీ, చూసావు కదా ఫైనల్లీ ఎలా కంట్రోల్ చేశానో. చెప్పానా నీకు? ఏంటి ఇప్పుడు చూపిస్తాను చూడు ఆ థానస్ కి నా తడాక ఏంటో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పవర్స్ ని నువ్వు యూజ్ చేస్తేనే ఆ థానస్ ని కొట్టగలవు. ముందు నువ్వు ఇట్లే ప్రాక్టీస్ చేద్దాం అవుతుందా? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పవర్ ని యూజ్ చెయ్యి. అంతే అంతే అంతే. ఈ పవర్ వచ్చేసి రెడ్ లేజర్. అండ్ అలాగే ఈ ఒక్కొక్క పవర్ కోసం నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీకు ఎక్కడ ఎటువంటి పవర్ ని యూజ్ చేస్తే థానస్ ని కొట్టగలవు అనేది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు యూజ్ చేసిన పవర్ నువ్వు ఆ థానస్ ని కొట్టిన తర్వాత నీకు యాక్టివేట్ అవుతుంది. అర్థమవుతుందా? అది కిక్ బూస్టర్లు అన్నమాట. అవన్నీ నువ్వు కొట్టే కొద్దీ నీకు బూస్టింగ్ పెరిగి ఆ థానస్ ని కొట్టే పవర్ ఇంకా నీకు వస్తుంది. ఈ సూట్ ని ఆ విధంగా తయారు చేశాను. అందుకే మరి తప్పడం లేదు. నువ్వు ఇలాంటి సూట్ తో కొడితేనే ఆ థానస్ తో గెలగలవు. అది వీటిని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి. అర్థమవుతుందా లిఖిత్? ఓకే, నీకు ప్రస్తుతానికి మొత్తం అన్నట్ల కోసం చెప్పాను. నువ్వు ఇంకా వేట్ల కోసమన్నా తెలుసుకోవాలంటే నన్ను అడుగు. మళ్ళీ రేపు వచ్చి శిక్షణ తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి ఆ థానస్ ని అంతం చేద్దావు గాని. అవి మిసైల్స్. ఒకవేళ ఎక్కువ మంది ఏమన్నా వస్తే వాటితో నువ్వు అటాక్ చేయొచ్చు. అది కేవలం ఈ సూటుకు మాత్రమే తయారు చేయబడింది. అర్థమైందా? ఓకే, ఇక నువ్వు సూట్ ని తీసి రేపురా. రేపు ఆ థానస్ సంగతి చూద్దాము. చుట్టూ తిరిగేది ఆపు, ముందు సూట్ ని తీ. ఏంటి మళ్ళీ రేపు వచ్చి ప్రాక్టీస్ చేయాలా? ఇది ఎవరన్నా ఆడే ఆట అనుకుంటున్నావా? అక్కడ జనాలందరూ వాడితో చూడు ఎలా కొట్టించుకుంటున్నారో. నేను ఆగేదే లేదు. నాకు ఈ సూట్ కోసం మొత్తం తెలిసిపోయింది. నన్ను ఇంకా ఎవ్వరూ ఆపలేరు. టోనీ, నువ్వు పిలిచినా సరే నేను వెనక్కి రాను. ఆ థానస్ గడికి నా సత్తా ఏంటో ఈరోజు చూపిస్తాను. ఎక్కడున్నారో థానస్, వస్తున్నాను. ఈరోజు నువ్వు నేను తేలిపోవలసిందే. ఇన్ని రోజులు నువ్వు టోనీతో పోరాడావు కాబట్టి గెలిచావేమో. ఇక మీదట ఇక్కడికి వచ్చేది ఈ లిఖిత్ రా. ఈ లిఖిత్ దగ్గర నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ముందు ఈ థానస్ గడి ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. నన్నే శవాలు విసిరి రమ్మంటాడా? ఇప్పుడు చూపిస్తాను. ఎవడ్రా వీడు? టోనీ స్టార్క్ మిత్రుడంట. వాడే నన్ను ఏమీ చేయలేకపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు నన్ను? ఇదిగో థానస్ బాబాయ్, నీకు ఇది సినిమా డైలాగ్ లా కనిపించచ్చు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇది రెబల్ సినిమాలో డైలాగ్ చెప్తున్నాను. బట్ కానీ నీకు ముందుగా ఎంత చెప్పానంటే తర్వాత కనిపెడేస్తావు అనేసి. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నన్ను ఎంత కొట్టుకుంటావో అంత కొట్టుకో. నేను తర్వాత కొట్టడం మొదలు పెడతాను. చూసుకోమని నీకు నీ బుర్ర మొత్తం అదో డిఫరెంట్ షేక్ లో తిరిగిపోతుంది. నా మాటలు నీకు ఎటకారంగా అనిపించచ్చు, కానీ నేను కొట్టే కొట్టుడికి నీ ముఖం మూతి ఏకమైపోతే తర్వాత నీ ఇష్టం. నీకు 5 నిమిషాల టైము, ఫాస్ట్ గా కొట్టు. అరే ఏట్ నువ్వు ఈ లేజర్లు యూజ్ చేస్తున్నావు? నీకు ఇచ్చింది 5 నిమిషాలు కదా. నన్ను దీంట్లో ఏవీ చేయలేవు, ఎందుకంటే నా సూట్ అలాంటిది కదా. నీలాంటి పిల్ల పిచ్చుకులకి 5 నిమిషాలు ఎందుకురా? నిమిషంలోనే అంతం చేస్తాను. ఈ థానస్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తావా? ఇప్పుడు చూపిస్తాను రా. ఈ రోజు నువ్వు నేను తేలిపోవలసిందే. ఈ థానస్ పవర్ చూడాల్సిందే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? అరే నా దగ్గరికే పరిగెట్టుకొని వస్తున్నావు అటాక్ చేయడానికి. 5 నిమిషాల వరకు అటాక్ చేయను అని చెప్పావు కదా. దా ఇప్పుడు నీకు ఎలా అయినా సరే నేనంటే ఏంటో చూపిస్తాను. ఏరా, ఫైట్ చెయ్యి. అలా నేను ఒక్కనే కొట్టాలంటే చాలా కష్టం. నువ్వు కూడా కొడితేనే నాకు మజా వస్తుంది. నీ 5 నిమిషాలు అయ్యే వరకు కొట్టవా? కానీ నేను ఊరుకోను కదా. నీ 5 నిమిషాలు అయ్యేసరికి నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 3 నిమిషాలు గడిచిపోయింది. నువ్వు బేగా నన్ను గుద్దు, లేకపోతే తర్వాత నేను మొదలెడతాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఎంత కొడుతున్నా నాకు ఎందుకు తగలడం లేదు తెలుసా? ఇది లాస్ శాంటోస్ లోనే ప్రత్యేకమైన ఐరన్ తో తయారు చేయబడ్డ సూటు. దీన్ని నువ్వు ఎంత గుద్దుకున్నా నాకు ఒక్క దెబ్బ కూడా తగలదు. నేను మళ్ళీ లెగిచి నిలబడుతూనే ఉంటాను. ఎంత ప్రత్యేకమైన సూట్ అయినా సరే ఈ థానస్ ని అంతం చేయలేదు. నేను కొట్టే కొట్టడికి ఇప్పుడు చూడు నువ్వు ఎలా అయిపోతావో. ఈ థానస్ తో వచ్చి నువ్వు పోటీ పడతావా? లెగరా, లెగు, దా వచ్చి కొట్టు. నువ్వు ఇచ్చిన టైంలో ఇంకా నిమిషం మాత్రమే మిగిలింది. నిమిషం తర్వాత కొడతాను అన్నావు కదా. అంతకులోగా ఈ షాట్ ని తీసుకో. అదవుతుందా? ఇంకొక షాట్ ఆడదామా? పోనీ సరే,
నీకోసం నేను మరొకటి చూపిస్తాను. ఏమంటావ్? అదిగో నీ ప్రియమైన ఐరన్ మ్యాన్ సూటు. థానస్ బాబాయ్, నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఇక నువ్వేం చేస్తావు చెప్పు. అది ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది. లెగు 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 లెగు. థానస్, వాట్ హ్యాపెండ్ థానస్? నేను చూసావా ఎంత బ్రిలియంట్ గా లేచావానో. నువ్వు ఒక దెబ్బకి అలా పడిపోతే ఎలా కుదురుతుంది? దా వచ్చి నాతో ఫైట్ చెయ్యి. ఈ మిసైల్స్ ని నువ్వు తట్టుకోగలవా చెప్పు. అరే పాపం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటా థానస్ బాబాయ్కి. ఏంటి థానస్ బాబాయ్, నీలో ఉన్న ఓపిక అప్పుడే అయిపోయిందా? అది ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడికి వెళ్ళావా? పాపం సూట్ కూడా కింద పడిపోయింది కదా. ఇలా అయితే ఎలాగా? నీకు 5 నిమిషాలు టైం ఇచ్చాను, అందుకే మరి నువ్వు దాన్ని యూజ్ చేసుకోకుండా నాతో డైలాగులు చెప్పి మొత్తం అంతా వేస్ట్ చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసుకోవడం మొదలు పెట్టాను కదా, ఇప్పుడు చూద్దాందా. అది ఈ ఐరన్ మ్యాన్ ఏదన్నా సరే చెయ్యగలడు. ఐరన్ మ్యాన్ ఎవరు? టోనీ ఐరన్ మ్యాన్ కాదు, ఇది లిఖిత్ ఐరన్ మ్యాన్. నువ్వు నార్మల్ గా టోనీ ఐరన్ మ్యాన్ తో పోటీ పడవే చాలా వరకు మంచిది. మన ముందే చాలా మంచి క్యాండిడేట్, అలాంటిది నువ్వు నన్నే గెలుకోవు. నన్ను గెలికిన తర్వాత నేను ఊరుకుంటానా? అది ఏంటి థానస్, నీకు పోర్షన్ రావటం లేదా? అన్ని దెబ్బలు కొడుతున్నా సరే అలా సైలెంట్ గా నుంచొని చూస్తున్నావు. లేకపోతే నువ్వు కూడా ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నావా నాకు? ఓహో, 5 నిమిషాలు టైం ఇస్తున్నావా? కానీ ఏం పర్వాలేదు, ఈ 5 నిమిషాల తర్వాత నువ్వు మళ్ళీ లెగవు కదా. అందుకోసం అనేసి నేను కూడా చాలా కాన్ఫిడెంట్ గా నీకు 5 నిమిషాలు టైం ఇచ్చాను. దా ఏంటి లెగిచావు అంటే నీలో ఓపుకుంది, ఇంకా దగ్గరికి కూడా వస్తున్నావు. ఈ షాట్ తీసుకో. ఎలాగుంది? నచ్చిందా నీకు? ఓకే, నీకోసం మరొక షాట్ ఇస్తాను, అది కూడా తీసుకో. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏయ్ థానస్, ఎక్కడా? అరే ఎక్కడబ్బా, కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నావా? అరే ఏంటబ్బా నువ్వు, అలాంటి షాట్లు కూడా ఇక్కడికి వచ్చి పడతారా? ఇంకా నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ థానస్, 5 నిమిషాలు సమయం ఇస్తాను అన్నావు, నువ్వేంటి 2 నిమిషాలకి అయిపోయావు? నీలో ఇంకో ఓపిక లేదా? సరే, నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? మా టోనీ స్టార్కి నువ్వు చాలా అవమానించావు. నిన్ను కొట్టాల్సింది నేను కాదు, మా టోనీయే. కాబట్టి నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను, తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాను. గుర్తుపెట్టుకో, ఈ లిఖిత్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని వచ్చాడనుకో, నీ ఆటలు సాగవు. లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళిపో అంటే మాట విన్నావా? లేదు, కుదరదు, కాదు, కూడదు అని లేనిపోయిన మాటలను చెప్పావు. ఇప్పుడు నా చేతిలో దెబ్బలు తిన్నావు. ఓకే గాయ్స్, ఇక థానస్ నైతే గనక మనం అంతం చేసాం కాబట్టి ఇక ఇక్కడి నుంచి సూట్ తీసుకొని వెంటనే మనం బయలుదేరిపోవాల్సి ఉంటుంది. ఇది నేను కొట్టే క్రమంలో ఎక్కడికి వెళ్ళి పడిందో తెలీదు, ముందైతే దీన్ని వెతకాలి. దాని తర్వాత వెంటనే తీసుకొని మనం బయలుదేరిపోదాము. టోనీ అయితే చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే మనం ఇదిగోండి ఈ టోనీ స్టార్క్ మెయిన్ సూట్ ను కూడా తీసుకువెళ్ళిపోతున్నాం కదా. ఓకే, ఫైనల్లీ ఆ థానస్ గారిని అయితే మాత్రం మనం అంతం చేశాము. సారీ, వాడిని ఇంకా అంతం చేయలేదు. చెయ్యాల్సింది మన ఐరన్ మ్యానే డైరెక్ట్ గా. మనం చేస్తే ఏమొస్తుంది చెప్పండి కిక్?